కూడొచ్చిన మీ అందరికీ యూట్యూబ్లో రోమా పత్రిక 8వ అధ్యాయము 2వ పార్టు అసలైన సత్యము ఈ యొక్క వాక్య ధ్యానానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము నుంచి 8వ అధ్యాయం వరకు ధ్యానిస్తూ వచ్చాము. ఈ యొక్క 8 అధ్యాయాల్లో సంపూర్ణమైన సువార్త ప్రకటించబడింది. దేవుడు తన సేవకులు అపోస్తలుడు ద్వారా, ముఖ్యముగా అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఈ యొక్క సంపూర్ణమైన సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు, లేక తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి సంపూర్ణమైన సువార్త అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుంచి ఈ 8వ అధ్యాయం చివరి వరకు చెప్పినటువంటి ఈ వాక్య ధ్యానాలు మీరు వింటే మీకు సరిగా అర్థమవుతుందని ప్రేమతోనే మీకు తెలియచేస్తూ ఉన్నాను. సంపూర్ణమైన సువార్త అంటే ఇది అది అని ఏమైనా కొంతమంది చెప్పవచ్చు, కానీ నేను చెప్పదలుచుకున్నది, నేను గ్రహించింది ఏమిటంటే ఈ 8 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి విషయాలు సంపూర్ణమైన సువార్త అంటే ఇదే అని నేనైతే చెప్పగలను. కాబట్టి మీరు ఇంతవరకు విన్న విషయాలు చాలా ఆసక్తికరమైన విషయాలు. ఈ 8వ అధ్యాయము 2 పార్టులుగా మనం ధ్యానం చేద్దామని చెప్పాను. ఎందుకంటే ఇది పెద్ద అధ్యాయము, ఎక్కువ విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి అని చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు 2వ పార్ట్ మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చివరి వచనం వరకు ఈ 2వ పార్ట్ మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అసలు ఈ సందేశంలో లేక ఈ వాక్యంలో ఏమున్నాయో ఈ అధ్యాయంలో విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ శ్రద్ధగా వినండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యము అధ్యాయాలు వెంబడి అధ్యాయాలు ఇవి ప్రకటించబడుతూ ఉన్నాయి, లేక ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇతరులకు ఆత్మీయులైనటువంటి వారికి షేర్ చేయాలి. ఎందుకంటే అనేక మంది ఈ వాక్యాల ఆధారంగా సువార్త వారు విని సువార్త అంటే ఏంటో తెలుసుకుని సత్యమేదో తెలుసుకుని వీలైతే కొందరైనా రక్షించబడతారని ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి 18వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. చూడండి, ఈ వచనము చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే, ఇంతకుముందు మనం ధ్యానించిన విషయాలన్నీ కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఈ మనసులో పెట్టుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మనల్ని ఓర్పు కలిగి ఉండమంటున్నాడు. ముఖ్యంగా ఏం కలిగి ఉండాలట? ఓర్పు సహనము కలిగి మీ యొక్క భక్తి జీవితాన్ని మీరు కొనసాగించండి అనేది ఈ 18వ వచనం నుంచి ఆయన చెప్పడం ఆరంభించాడు. ఆయన ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనలను తన రక్తం ద్వారా కడిగి మనల్ని రక్షించాడు, తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు. కాబట్టి ఇవన్నీ చేశాడు. త్వరలోనే మనమందరం కూడా మరి ఆ పరలోకానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. త్వరలోనే మనం పరలోకానికి కూడా వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం రక్షించబడిన వాళ్ళం. కాబట్టి ఈ లోకంలో కొన్ని శ్రమలు, కొన్ని పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పడానికి ఈ మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. చూసారా ఎంత క్లియర్గా చెప్పాడో? ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకోవాలట. మనం ఎంచుచున్నాము అంటున్నాడు అక్కడ. మనం ఏం చేయాలి? ఎంచుకోవాలి. ఇప్పుడు ఉండేటువంటి శ్రమలు, అవమానాలు, కష్టాలు, బాధలు, హింసలు, ఇలా ఏదైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హింస, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమ, రకరకాలైనటువంటి పరిస్థితులు ఒకవేళ ఎదురు కావచ్చు. కానీ వాటన్నిటిని ఓర్చుకోండి, వాటన్నిటిని సహించండి. ఎందుకంటే
మీరు త్వరలోనే మహిమపరచబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే పరలోకానికి చేరబోతున్నారు అని చెప్పి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరుచూచుచు కనిపెట్టుచున్నది. చూడండి, ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే దేవుని కుమారులు అంటే ఎవరో? మనమే. అనగా రక్షింపబడిన వారు. ఎవరండి? రక్షింపబడిన వారు, దేవుని చేత పిలువబడి, అనగా సువార్త ద్వారా పిలువబడి, మారు మనసు పొంది, పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవిస్తూ ఉన్నటువంటి వారు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి మహిమపరచబడ్డారో వాళ్ళు. ఈ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత అంటే ఏంటి? వాళ్ళు పొందబోయేటువంటి ఆ పరలోకం ఉన్నదే, ఆ పరలోకం కోసం ఈ సృష్టి కూడా ఏం చేస్తుందంటే మిగులు ఆశతో కనిపెట్టి తేరి చూస్తుందంట. దేవునికి స్తోత్రం. అక్కడ మనం ఆలోచన చేస్తే ఇంకా కిందకి మనం చదివితే అక్కడ ఏమంటుంది? యాలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని కుమారులు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి కూడా మనమందరము పొందబోయే ఆ పరలోకాన్ని ఈ సృష్టి కూడా పొందుతానని, అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని మనతో పాటు ఈ సృష్టిలో ఉన్న చాలా మట్టుకు కొన్ని మనం ఉండబోయే పరలోకంలో కూడా అవి ఉంటాయన్నమాట. హల్లెలూయా. ఈ సృష్టి కూడా, ఎందుకంటే ఈ సృష్టి కూడా మిగులు ఆశతో అపేక్షిస్తుందంట, ఎదురు చూస్తుందంట. ఈ భూమిని దేవుడు సృష్టించినప్పుడు ఈ భూమి మీద అధికారాన్ని దేవుడు ఆదాముకి అవ్వకి దేవుడు అప్పగించారు, అంటే మానవుడికి అప్పగించాడు. వారు పాపం చేసి ఈ అధికారాన్ని పోగొట్టుకున్నారు. సాతాను చేతికి చిక్కింది ఈ అధికారం. ఈ అధికారం అంతా సాతాను చేతికి చిక్కినప్పుడు మానవుడు సాతాను వశమైపోయాడు. మరి మానవుడు నివసిస్తున్న ఈ సృష్టి ఏం పాపం చేసింది? ఈ సృష్టి ఏమి పాపము చేయలేదు. కానీ ఈ పాపము కలిగి ఉన్న ఈ మనుషులతోటి దుష్టుడైనటువంటి అపవాది తన అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సృష్టి ఉండడం సృష్టికి చాలా ఇబ్బందికరం. కానీ దేవుడట ఈ సృష్టిని ఓర్చుకోమని, ఈ సాతాను యొక్క అధికారం కింద మరి ఈ సృష్టి ఉండాలని, ఇంకా ఉండమని, త్వరలోనే తన బిడ్డలైనటువంటి వారు మహిమపరచబోయేటువంటి ఆ లోకానికి నీవు కూడా అక్కడికి వస్తావు అన్నట్టుగా దేవుడు ఈ సృష్టితో మాట్లాడినట్టుగా. కాబట్టే ఈ సృష్టి కూడా స్వేచ్ఛగా కాక, ఎలా కాక అంటండి, స్వేచ్ఛగా కాక దేవుడు లోపరిస్తే ఈ సృష్టి కూడా లోబడి ఉందంట. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ ఏమంటున్నాడు? 21వ వచనంలో ఏమన్నాడు చూడండి. అక్కడ లాస్ట్ వచనంలో 21వ వచనంలో దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునని, అంటే ఈ సృష్టి కూడా స్వాతంత్రం పొందాలి. ఇది కూడా ఒక బానిసత్వంలో ఉంది కాబట్టి ఈ సృష్టి కూడా విడుదల పొందాలి. మనం విడుదల పొందాలి, మనతో పాటు ఈ సృష్టి కూడా విడుదల పొందాలట. మనం విడుదల పొందినప్పుడే ఈ సృష్టి కూడా విడుదల పొందుతుందట. అందుకని మన విడుదల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుందంట ఆశతో. అక్కడ అంటున్నాడు, స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. అంటే ఎవరు లోపరిచారు ఈ సృష్టిని? దేవుడే లోపరిచి ఉంటాడు. అంటే నువ్వు అలా ఉండు, మహిమపరచబడే రోజు వరకు, పరలోకానికి వెళ్ళే రోజు వరకు నువ్వు ఉండు, మీరు కూడా అక్కడికి వస్తారు అని ఒకవేళ దేవుడు చెప్పినట్టున్నాడు. అందుకనే ఈ సృష్టి మనతో పాటు ఈ సృష్టి కూడా దేవుని ప్రత్యక్షత కొరకు, అంటే ఆ పరలోకం కోసం ఎదురు చూస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. చూడండి 23వ వచనం.
సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంటే ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తుందంట? ప్రసవేదన పడి మూలుగుతుందంట. ఎప్పుడు వస్తావయ్యా యేసయ్యా, ఎప్పుడు వస్తావు? త్వరగా అయినా త్వరగా నేను ఈ యొక్క ఈ యొక్క పాపం ఉండేటువంటి పరిస్థితుల నుంచి నేను విమోచించబడాలి అని చెప్పి సృష్టి కూడా మూలుగుతుందంట, ప్రార్థన చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఏం చేస్తుందండి? మూలుగడం అంటే ప్రార్థనే కదా మరి. ఏమండి, ఈ సృష్టి కూడా ప్రార్థన చేస్తుందంట. విచిత్రం ఏంటంటే సృష్టినే పూజిస్తారు, కానీ సృష్టి ఏమో దేవునికి ప్రార్థన చేస్తుంది. చాలామంది ఏమో సృష్టికి ప్రార్థన చేస్తున్నారు, సృష్టి ఏమో దేవునికి ప్రార్థన చేస్తుంది. ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే అంతే కదండి. ఈ లోకంలో చాలామంది తాము సృష్టించుకున్న వాటిని పూజిస్తున్నారు, కానీ సృష్టే దేవుణ్ణి ప్రార్థిస్తుందని ఈ వచనం చెప్తుంది. సరే, మొత్తానికి ఈ సృష్టి కూడా దేవునికి ప్రార్థన చేస్తుంది. ఎలా అంటే మూలుగుతుందంట. 24వ వచనం చూడండి, 23వ వచనంలోనే చదవండి. అనగా 23వ వచనం, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇక్కడ ఒక విషయము మనకు అర్థం కావాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు ఏం చేస్తున్నామంట? మనం మూలుగుతున్నామంటే దేనికోసం? దత్తపుత్రత్వం కోసం. అంటే మనం ఇంకా దత్తపుత్రత్వం అనేది పొందలేదా? దత్తపుత్రత్వం మనం పొందలేదా? అంటే మనం దేవునికి ఇంకా కుమార్తెలుగా మనం చేయబడలేదా? ఇంకా మూలగడం ఏంటి? ఇంకా నేను దేవుని కుమారుని అవ్వాలి, నేను ఇంకా దేవుని కుమార్తెని అవ్వాలని మనం మూలగడం ఏంటి? సరైనటువంటి అర్థం చెప్పుకోవాలంటే, సరైన సత్యం మనం మాట్లాడుకోవాలంటే, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజానికి దేవునికి పిల్లలు అయితే కాదు. అందరూ దేవుని పిల్లలు కాదు. మరి ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని పిల్లలు కాదు అనే విషయం ఎప్పుడు బయలుపరచబడుతుంది? అసలైనటువంటి కుమారుడిగా, అసలైన కుమార్తెగా ఎప్పుడు మనము మార్చబడతాము అని అంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ పరలోకానికి వెళ్ళినప్పుడే అది రుజువు అవుద్ది. అంతవరకు నేను కుమారుని అని చెప్పుకోవడమే, నేను కూడా కుమార్తెనని చెప్పుకోవడమే. అర్థమైందా? మన ఇష్టానుసారంగా మనం జీవించేయడమే. అప్పుడు వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతామండి? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతికితే, ఎవడికి నచ్చినట్టుగా వాడు బ్రతికితే, దేవుని వాక్యానుసారంగా, దేవుని యందు భయభక్తులు లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, మారు మనసు లేకుండా, సత్యం లేకుండా, తినుచు తాగుచు తిరుగుచు ఇష్టానుసారంగా స్వేచ్ఛగా మనం జీవిస్తా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని పెట్టిన, దేవుని కూతుర్ని, దేవుని కొడుకుని చెప్పుకుంటూ బతికేస్తే అప్పుడు ఏమైపోతారు? నిత్య నరకంలో పడిపోతారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎవడు నిజంగా దేవుని బిడ్డ, ఎవడు నిజంగా దేవుని బిడ్డ కాదనేది ఇప్పుడు తేలదది. ఎప్పుడు తేలుతుంది చెప్పండి? యేసు ప్రభువు వారు రావాలి. యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఏమండి, ఆయన వారు ఎవరో వాళ్ళు మృతులైతే మృతులలో నుండి పునరుద్ధానం చెందుతారు, వాళ్ళు తిరిగి లేస్తారు, వాళ్ళు దేవుని పిల్లలు. సరే, వాళ్ళందరూ మేఘాల మీద వెళ్ళిపోతారు మధ్యాకాశానికి. ప్రభువు వస్తూ ఉంటాడు, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఎలాగైతే పెండ్లు కుమారుడు వస్తున్నాడని శబ్దం వినబడగానే ఆ పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి ఎలాగైతే వెళ్ళిపోయారో, అలాగే యేసు ప్రభువు వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన దిగి వచ్చేటప్పుడు ఆ బోరా శబ్దం వినబడగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. ఎవరు లేపబడతారు? ఇంతకని ఆయన బిడ్డలు ఎవరో వాళ్ళు మాత్రమే లేపబడతారు. మిగతా వాళ్ళు చచ్చిన వాళ్ళు చచ్చినట్టే ఉంటారు, మట్టి అయిపోయినట్టే ఉంటారు. వీళ్ళు మాత్రం లేస్తారు. తమ శరీరాలు మళ్ళా మహిమగల శరీరాలు ధరించుకుని వాళ్ళు తిరిగి లేపబడి వాళ్ళు మేఘాల మీద వెళ్ళిపోతారు. ఇక అప్పటికి కూడా ప్రభు వచ్చేటప్పటికి, ఆ పిలుపు వచ్చేటప్పటికి ఇంకా సజీవంగా బ్రతుకునే వాళ్ళు కూడా ఎవరైతే కనురెప్పపాటున వాళ్ళ వెనకాల వాళ్ళు మేఘాల మీద తమ వరుసలో
మధ్యాకాశానికి వెళ్ళగలుగుతారో అదిగోనండి వాళ్ళేనండి దేవుని కుమారులంటే, దేవుని కుమార్తెలంటే. మరి అంతగా ప్రత్యక్షమయ్యేటువంటి ఆ దినం ఇంకా వచ్చిందా? లేదు. ఆ దినం కోసమే, ఆ దత్తపుత్రత్వం కోసమే మనం అందరం కూడా ఈ దేహంలో ఉండి మూలుగుతున్నాము అని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ దేహము యొక్క చూడండి అక్కడ 23వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే దత్తపుత్రత్వము కొరకు అన్నాడు కదా, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అని అన్నాడు. అంటే మన దేహము ఈ దేహము యొక్క విమోచనము కొరకు మనం మూలుగుతున్నామంట. చూడండి, ఇదే మాట ఇంకా కొంచెం అర్థం అవడానికి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పారు. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. అంటే ఈ నివాసం అంటే మనం కట్టుకున్న తాటేకిల్లో, పెంకిటిల్లో, రేకుల షెడ్డో, లేకపోతే డాబో, బిల్డింగో, అపార్ట్మెంటో అని అనుకోకండి. ఆ యొక్క నివాసం గురించి మాట్లాడట్లే. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఈ రాతితో కట్టిన ఈ కాదు, ఇది మన శరీరం. మన శరీరం అనే గుడారం గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, చాలామందికి ఈ విషయం అర్థం కావట్లే. శరీరం అనే ఈ గుడారం కోసము ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఈ ఇల్లు ఒక నివాసం. అంటే ఈ దేహము మన ఆత్మకు ఒక నివాసం. ఈ దేహములో మన ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం కట్టుకున్నటువంటి పెంకిటిల్లు, డాబో, రేకుల షెడ్ ఏదైతే ఉందో అందులో మనం ఎలా నివాసం చేస్తామో అలాగే ఈ శరీరం అనేటువంటి ఈ దేహంలో, ఈ గుడారంలో ఆత్మ నివసిస్తున్నాడు. ఆ ఆత్మే మనం అన్నమాట. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఏమంటున్నాడంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఏదైనా అనారోగ్యం వచ్చో, యాక్సిడెంట్ అయ్యో, ఏవో కొన్ని అవయవాలు పాడయ్యో, లేకపోతే వయసు అయిపోయి బలం తగ్గిపోయో, ఏదో రకంగా ఈ శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అంటే ఇంకొక నివాసం పరలోకంలో ఉందట. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి దిగివచ్చు, పరలోకము నుండి వచ్చు మన నివాసము ఇదిగో దీనిపైన, ఈ శరీరము పైన ధరించుకోనని అపేక్షించుచు దీనిలో అదిగో మూలుగుచున్నాము అన్నాడు. ఇక్కడ ఇందాక మనం ఈ వచనాన్ని ఎందుకు చదువుతున్నాం? రోమాపత్రికలో మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయం 23వ వచనంలో దత్తపుత్రత్వం కొరకు మనం ఏం చేస్తున్నామంట? అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మూలుగుతున్నామన్నాడు కదా. ఆ మూలు గురించి ఇది ఇక్కడ కూడా చెప్తున్నాడు అన్నమాట. ఈ శరీరంలో ఉండి మనం ఏం చేస్తున్నామో మూలుగుతున్నామంట. అంటే ప్రార్థన చేస్తున్నాం ఆ శరీరం ధరించుకోవాలని. చదవండి, 3వ వచనంలో చూడండి. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. అంటే ఈ శరీరం ఉందే, ఇది తీసివేయాలని కాదట. ఈ దేహం ఉన్నదే, ఈ దేహాన్ని తీసేయాలని కాదట. మత్స్యమైనది జీవము చేత మింగివేయవలెనని. చూడండి, అక్కడ రాయబడిన మాట, మనము భారం మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనను కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. చూడండి, అంటే ఈ శరీరాన్ని మీద దేవుడు ఇచ్చే ఒక కొత్త శరీరాన్ని దీని మీద ధరించుకుంటామంట. అంటే ఈ దేహము ఒక మహిమగల దేహముగా మార్చబడుతుంది. ఇదే శరీరము
మహిమగల దేహముగా మార్చబడుతుంది. అలా మార్చి దేవుడు ఒక కొత్త శరీరాన్ని మళ్ళీ దీని మీద నింపుతాడట, ఏదో తొడుగుతాడట. అందుకని మనం దిగంబరులము కాక వస్త్రము ధరించిన వాళ్ళలాగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. కనుక ఈ దత్తపుత్రత్వం కొరకు, ఈ విమోచనము కొరకు, ఈ శరీరము యొక్క, ఈ దేహము యొక్క విమోచనము కొరకు మనం కూడా ఏం చేస్తున్నామంట? మూలుగుతున్నాం. ఒకవైపునేమో సృష్టి మూలుగుతుంది, ప్రభువా ఈ లోకంలో నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి, ఆ మహిమగల రాజ్యంలో మమ్మల్ని చేర్చండి అని. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాము? ప్రభువా మమ్మల్ని ఈ లోకం నుంచి తీసుకెళ్ళినైనా ఆ పరలోకంలో చేర్చినైనా మమ్మల్ని అని చెప్పి మనం కూడా ఏం చేస్తున్నాము? మూలుగుతున్నాం. ముఖ్యంగా ఎవరు మూలుగుతున్నారు అంటే దేవుని ప్రజలు మూలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. 24వ వచనం చూడండి. యాలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మనము చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెట్టి ఉందుము. నేను మొదట ప్రారంభంలోనే చెప్పాను, కనిపెట్టుకుని ఉండడం, ఓర్పుతో ఉండటం. దేనికోసం? ఇదిగో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి, మనము త్వరలోనే పరలోకానికి వెళ్ళబోతున్నాం కాబట్టి మనకేముండాలంట? ఓర్పు ఉండాలి. అదే ఆయన చెప్తున్నాడు. ఆ పరలోకం కోసమే మనం నిరీక్షిస్తున్నాం. అది ఇంకా మనం చూడలేదు, మనం ఇంకా పరలోకానికి చేరలేదు. ఒకడు చూస్తున్న దానికోసం ఎవడు నిరీక్షించడు, అంటే దానికోసం విశ్వసించడు, దానికోసం ఎదురు చూడడు. మనం ఇంకా పరలోకాన్ని చూడలేదు, మనం ఇంకా పరలోకానికి చేరలేదు కాబట్టి నిరీక్షణతో, ఓర్పుతో, సహనంతో మనం ఏం చేయాలి? ఆ పరలోకం కోసం మనం కనిపెడుతున్నాము అని అంటున్నాడు. సంఘంతో చెప్తున్నాడు, దేవుని పిల్లలతో. చూడండి 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు అంటండి మన యొక్క బలహీనతలు, మన కష్టాలు, మన వేదనలు, మన సమస్యలు, మనకు కలుగుతున్నటువంటి అవమానాలు, మనకు కలుగుతున్న నిందలు, ఇలాంటి అన్నిటిని కూడా చూస్తున్నాడు. మనం ఎంత బలహీనులమో అది చూస్తున్నాడు. చూస్తూ మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడంట? దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఇదిగో మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీరు రక్షించబడిన వారు, దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు, మీరు త్వరలోనే మహిమపరచబడతారు, అంటే పరలోకం చేరతారు. మీకు కలిగే శ్రమల్లో, మీకు కలిగే అవమానాలని సహించుకోండి, ఓర్చుకోండి. మీకోసం పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తున్నాడు? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, లేక విజ్ఞాపన చేస్తున్నాడు అని ధైర్యం చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు. మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారండి అని కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఏమంటే ఎవరు ప్రార్థన చేయాలి మన కోసం? ఎవరు ప్రార్థన చేస్తే మనం బాగుంటాం చెప్పండి? ఎవరు ప్రార్థన చేస్తే మనం క్షేమంగా ఉంటాం? ఎవరు ప్రార్థన చేస్తే మనం స్వస్థత పొందుకుంటాం? ఎవరు ప్రార్థన చేస్తే మనం దీవించబడతాం? ఈ మనుషులందరూ స్వార్థపరుడు. అర్థమైందండి? నీ పక్షాన ఎవరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ పక్షాన ఎవరు లేరని మీరు దిగులు పెట్టుకోకండి. అయ్యో నా గురించి ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు, నా మేలు కోరుకునే వాళ్ళు ఎవరు లేరు అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ లోకంలో ఏ మనిషి అయినా నీ గురించి ప్రార్థించినా ప్రార్థించకపోయినా, ఏ మనిషి అయినా నీ మేలు గురించి కోరుకున్నా కోరుకోకపోయినా, నీ గురించి పట్టించుకునేవాడు, నీ గురించి ప్రార్థించేవాడు, నీ మేలు కోరుకునేవాడు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరేంటి చెప్పండి? పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. పరిశుద్ధాత్ముడు ఎలా విజ్ఞాపన చేస్తాడు అని అంటే అక్కడ చూడండి, ఇంకా అక్కడ రాయబడిన మాట చదువుదాం. ఇంకను యాలయనగా మనము యుక్తముగా ప్రార్థన, మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే యుక్తముగా ప్రార్థన చేయటం అంటే
ఇప్పుడు ఏ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అది ఇప్పుడు అవసరంగా ఏది అవసరమో మనకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు మనకి ఇప్పుడు ఏది అవసరమో, ఈ వేళ ఏం అవసరమో, రేపు ఏం అవసరమో, లేదు ఈ నెలలో మనకి ఏ అవసరమో, లేదా రేపు నెలలో ఏం అవసరమో. ఇలాగన రేపేమి కావాలో మనకు తెలీదు. ఏది అవసరం, సరైన అవసరం, అది అవసరాలు బోల్డ్ ఉన్నాయి, అన్నీ కాదు. ఇప్పుడు మనకు తక్షణం లేదా సరైనటువంటి సహకారం ఏది కావాలో, దేని కొరకు మనం సహాయం చేయమని దేవుని ప్రార్థన చేయాలో మనలో ఎవరికి కూడా తెలియదు. తెలుసా అండి? తెలియదు. మనం ఏం చేస్తాం? నాకు ఆ మేలు జరిగించు నాయనా, నాకు ఈ మేలు జరిగించు నాయనా, ఇలా చేసే తండ్రి, అలా చేసే తండ్రి అని చెప్పి ఏవో మనం చెప్తాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏది అవసరమో అది మనం ప్రార్థన చేయం. కానీ ఇప్పుడు ఏది ప్రజెంట్ మనకు అవసరమో దాని గురించి తెలిసిన వాడు పరిశుద్ధాత్ముడు. కనుక ఆయన మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే. ఎలా చేస్తున్నాడు ఆయన? అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు అంటే అర్థం ఏంటి? ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు అంటే అర్థం ఏంటి అని అంటే, ఉచ్చరింప సఖ్యం కానీ అంటే అదేంటో మనకు తెలియదు. ఒకసారి పలికితే రెండోసారి మనం పలకలేము. అదే కదా ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు అంటే. ఏదో అరమొక్క పావు మొక్క మళ్ళీ తిరిగి పలుకుతామేమో, కానీ ఆ ఒరిజినల్గా మనం మళ్ళీ తిరిగి అదే పదాలు మనం పలకాలి అంటే, ఒక లైన్ మనం సరిగ్గా పలకాలి అంటే మనం పలకలేం కదా. దాన్ని ఉచ్చరింప సఖ్యం కాని అంటారు. దేవుని స్తోత్రం. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ప్రియులారా, ఈ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ 27వ వచనం కూడా మనం చదువుకోవాలి. చూడండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే ఆత్మ యొక్క హృదయము తెలుసు, ఆత్మ ఏం పలుకుతున్నాడో దేవుడికి తెలుసు అంట. అది అంటే దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. ఏంటండి? ఎలాగండి? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఆయన ఏమంటాడంటే, నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, మనసుతో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆత్మతో పాడుతున్నాను, నేను మనసుతో కూడా పాడుతున్నాను అంటాడు. అంటే దీని అర్థం మనం ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క భాషలతో ప్రార్థన చేయటము లేదా పరిశుద్ధాత్మ యొక్క భాషలతో పాడటం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ 15వ వచనం, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, భాషలతో, పరిశుద్ధాత్మ యొక్క భాషల్లో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మ భాషల్లో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మ యొక్క భాషలతో పాటలు పాడటం అనేది చేస్తాం. మరి ఆ భాషలకు అర్థం ఏంటండి అంటే, పౌలు గారు చెప్పిన ఈ 14వ అధ్యాయంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, ఏ భాషకైనా అర్థం ఉంది, అలాగే పరిశుద్ధాత్మ భాషకు కూడా ఏముంది? అర్థం ఉంది అని చెప్తున్నాడు. అది ఏముందంటండి? ఏ భాషకైనా అర్థం ఉంది, పరిశుద్ధాత్మతో చేసే ప్రార్థన ఆ భాషకు కూడా అర్థం ఉంది. కాకపోతే పరిశుద్ధాత్మ భాషతో ప్రార్థన చేసే ఈ భాష మనుషులకు తెలియదు, కానీ దేవుడికి మాత్రమే తెలుస్తుందట. చూడండి 2వ వచనంలో, 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అది మనుషుడెవడో గ్రహించడంట, కానీ ఈ భాషకైతే అర్థం ఉందంట. మన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే కరబర చందరబర అని చెప్పి మన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా,
ఆ కరబర చంద్రబర గంట సేపు మాట్లాడిన కరబర చంద్రబరే కాదు. ఇంకా మనం ఆ భాషతో తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఆత్మకు మనం వసూలమవుతూ ఉంటే రకరకాల మాటలు వస్తాయి. అది ప్రార్థన. కేవలం కరబర చందరబర దురబర కరందరలర బబ ఇది చిన్న మొక్క మాత్రం కాదు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే భాషల్లో ఆ కరబర చందరబర బబ అనేది కూడా ఒక మొక్క కావచ్చు. కానీ ఆ ఒక్క మొక్క పట్టుకుని బబ అంటున్నారు కొంతమంది, కరబర అంటున్నారు. అలా కాదు, అది ప్రార్థన కాదు. నువ్వు అలా మాట్లాడుతున్నావు అంతే. కానీ నువ్వు పరిశుద్ధాత్మ వశునివై, పరిశుద్ధాత్మకు నువ్వు లోనై, పరిశుద్ధాత్మకు నువ్వు అప్పగించుకొని నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా రకరకాలైన మాటలు పదాలు వస్తాయి. ఏ పదం వచ్చినా దానికి ఏముంది, అర్థం ఉంది అంటున్నాడు. ఆ అర్థం మనుషుడు ఎవడూ గ్రహించకపోవచ్చు, కానీ ఎవరు గ్రహిస్తారట? దేవుడు గ్రహిస్తాడు. అందుకని భాషలో అర్థం చెప్పే వరము ఉంటే మీరు చెప్పండి అన్నాడు. కానీ ఇంతవరకు భాషలకు అర్థం చెప్పే వారు ఎవరు కూడా కనిపించలేదు. దేవునికి స్తోత్రం. సరే, ఎందుకంటే మనుషుడు ఎవరో గ్రహించడని దేవుడు చెప్పాడు. మనుషుడు ఎవరో గ్రహించడని చెప్పారు కనుక పరిశుద్ధాత్మ భాషలకు అర్థం ఇంకెవడు చెప్తాడు? కానీ అర్థమైతే ఉంది. ఆ వరం కూడా పరిశుద్ధాత్ముడే ఇస్తాడని కూడా చెప్పాడు. కానీ ఆ వరం పొందిన వాడు లేడు, అర్థం చెప్పిన వాడు ఎవరు లేరు. కనుక పరిశుద్ధాత్మ భాషల గురించి కన్ఫ్యూజ్ కాకండి. కొంతమంది ఏమంటున్నారంటే అవి దెయ్యం భాష, పడిపోయిన దురాత్మల భాష అంటున్నారు. పడిపోయిన దురాత్మల భాష నీకు ఎలా తెలుసు చెప్పండి? ఒక వ్యక్తి భాషల్లో మాట్లాడుతుంటే అంటే వాడు మాట్లాడకూడదని సాతాను ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడకో, పరిశుద్ధాత్మ భాషల్లో నువ్వు ప్రార్థన చేయకు. ఎందుకని? నువ్వు పరిశుద్ధాత్మ భాషల్లో ప్రార్థన చేస్తే కూలిపోయేది ఎవరి కొంప? సాతానుగాడు కొంప. వాడి రాజ్యమే కూలిపోద్ది, వాడి ఉద్దేశాలు నెరవేరవు. కాబట్టి దేవుని మహిమ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అది జరగకూడదంటే నువ్వు ప్రార్థన చేయకూడదు. అందుకని నిన్ను అవిశ్వాసంలో ముంచాలంటే, నిన్ను ఆటంకపరచాలంటే ఇది దురాత్మ, ఇది దుర్భాష, ఇది దెయ్యాల భాష అంటే మన నోరు మొత్తం మాట్లాడం. ఒక భయం అనేది పెడితే మనం మాట్లాడడం. అది అర్థమైందా మీకు? ఏదైనా ఒక అనుమానం మీలో పెట్టి మిమ్మల్ని భయపెడితే ఇక ఆ ప్రార్థన జోలికి మీరు వెళ్ళరు. కాబట్టి సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే అది పడిపోయిన దురాత్మల భాష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చిత్రం ఏంటంటే కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది మంచి దైవ సేవకులు అనబడిన వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఎలాగా? అది పడిపోయిన దురాత్మల భాష, కావాలంటే మీరు అర్థం చెప్పండి అన్నాడు. అసలు మనుషుడు ఎవడో గ్రహించడని చెప్పిన తర్వాత ఇంకా అర్థం ఎవడు చెప్తాడు? అయితే దానికి అర్థం లేదా అనే ప్రశ్న ఏర్పడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అర్థం లేనటువంటి భాష ఏది కూడా లేదురా బాబు, అది మీకు అర్థం కాకపోయినా నాకు అర్థమవుద్ది. అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ భాషతో మాట్లాడుతున్నాడో, ఆయన హృదయం ఏంటో, దేని గురించి మాట్లాడుతున్నాడో అది దేవుడికి తెలుసు అని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. చూడండి, మళ్ళా రండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు. ఎవరు హృదయాలను పరిశోధించేవారు? ఎవరండి? దేవుడే కదా, తండ్రి అయిన దేవుడే కదా. మన హృదయాలని, అంతరింద్రియాలను పరిశోధించేవాడు ఆయనే కదా. కనుక ఆయన అంటే ఆత్మ యొక్క హృదయం ఏదో, మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. కాబట్టి మీ పక్షాన పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన పక్షాన ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై, ఆల్రెడీ అయిన మనల్ని పరిశుద్ధాత్మతో నింపితేనే మనం ఈ భాషలు మాట్లాడగలుగుతాం. అర్థమైందండి? ఆయన మనల్ని మహింపరిస్తేనే, అంటే మనల్ని పరిశుద్ధాత్మతో నింపితేనే మనము 7వ అధ్యాయంలోనే కదా, 8వ అధ్యాయంలోనే కదా మనం చెప్పుకున్నాము. చూడండి, 8వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడు ఆయన వాడు కాదు. అది దేవుని కుమారుడు ఎవరో, దేవుని కుమార్తె ఎవరో వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు, అనగా పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో ఆల్రెడీ ఆయన నింపాడు. కాబట్టి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అది నీకు అర్థం కాకపోవచ్చు ఆ భాష. ఇదేంటి నేను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను, ఇది కానీ తప్పు అంటావా, ఇది ఏమైనా భూత అంటావా, నేను ఏవేవో పలికేస్తున్నానంటావా అని చెప్పి భయపడిపోకండి. మిమ్మల్ని ఆపడానికి, మిమ్మల్ని ప్రార్థన చేయకుండా చేయడానికి సైతాన్ మీలో ఒక భయం పడుతున్నాడు. అర్థమైందా? మీరు నిజంగా దేవుని ఆత్మచేత నింపబడితేనే మీరు దేవుని పిల్లలు. మీరు దేవుని పిల్లలైతేనే మీరు దేవుని ఆత్మతో నింపబడతారు. మీరు దేవుని పిల్లలు కాకపోతే మీరు దేవుని ఆత్మతో నింపబడరు. మరి నింపబడిన తర్వాత కూడా నువ్వు భాషల్లో ప్రార్థన చేయడానికి భయపడతావు ఎందుకు అంటే నీ నోరు మూయించడానికి సాతాను చేస్తున్నాడు. మీకు ఒక మాట చెప్తున్నాను, ఏ విధం చేతనైనా సరే నువ్వు యేసుని నమ్ముకోకుండా నువ్వు ఉండాలి అనుకునేది సాతాను యొక్క ప్రయత్నం. ఒకవేళ అన్ని ప్రయత్నాలు దాటుకుని నువ్వు యేసుని నమ్ముకున్నా ఆయన రక్షణ పొందకుండా చేయటం, రక్షణలోకి వచ్చినా దాన్ని స్వతంత్రించుకోకుండా చేయటం, ఇలాగా వితాలైనటువంటి ప్రయత్నాలు సాతాను చేస్తాడు. అనేకమైన ఉపాయాల్ని వాడు ఉపయోగిస్తూ ఉంటాడు మనల్ని బలహీనపరచడానికి. అందుకని సాతానికి చోటు ఇవ్వకండి, భయపడకండి. పరిశుద్ధాత్ముడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీ తర్వాత మీ దినాల్లో మీరు గొప్ప ఆశీర్వాదం అనాలో లేకపోతే ఆత్మీయత అనాలో ఏమనాలో ప్రియులారా, మీరు గొప్ప దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీరు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మన జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది మన జీవితాల్లో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చేసిన విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు కూడా మనకు సహాయము చేశాడు. ఆయన కూడా ఎలా ప్రార్థించాడు? ఆయనకి ఏది ఇష్టమో అంటే దేవుని చిత్తం ఏంటో ఆ చిత్త ప్రకారంగానే ప్రార్థన చేశాడు. ఇక్కడ వాక్యంలో ఒక మాట ఉన్నది చూడండి. మనకున్న ధైర్యం ఏంటంట చూడండి. యోహాను గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే. మనం ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలంట? ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలట. ఎవరి చిత్తానుసారంగా? దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. మరి దేవుని చిత్తం ఏదో మనకి ఏం తెలుసు? దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశాలు ఏమిటో మనకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మకు తెలుసు. అదే పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. హృదయములు పరిశోధించువాడు వాని యొక్క చూడండి 27వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మనుషుల కొరకు దేవుని చిత్త ప్రకారం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ యొక్క భాషలు అనేటువంటి వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళైతే, ఎందుకంటే ఆయన మన కొరకు ఉచ్చరింపసఖ్యం కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 28వ వచనం, దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వానికి. చూడండి, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, రక్షించాడు కాబట్టి, తన ఆత్మతో మనల్ని నింపాడు కాబట్టి, మన జీవితాల్లో ఏమి జరుగుతున్నా అంటే కొన్ని నష్టాలు జరుగుతున్నా, కొన్ని శ్రమలు మనకు వస్తున్నా, కొన్ని ఇబ్బందులు వస్తున్నా, అవన్నీ కూడా ఆ సమస్తము కూడా మన మేలు కొరకే. దేవుని స్తోత్రం. అవన్నీ కూడా మన మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. మీ కష్టాలను కూడా మీకు మేలు కొరకే
అనుమతిస్తాడు అని తెలుసుకోండి. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నేను ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాను అని మీరు కృంగిపోకండి, విశ్వాసములో జారిపోకండి. ఆయన మీకు మేలు కోసమే అట్లా అనుమతించాడు. అవి ఎలాంటివైనా సరే చివరికి అవి మీకు మేలే కలిగిస్తాయి, వాటిని మేలుకరంగా ఆయన మారుస్తాడు అనేటట్లుగా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ఇంకా కిందకి. 29వ వచనంలో ఎందుకనగా తన కుమారుడు, ఎందుకనగా తన కుమారుడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు ఆయన. దేవుడట తన కుమారుణ్ణి అనేక సహోదరులలో జ్యేష్ఠుడిగా ఉండాలి అని దేవుడు ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడట. జ్యేష్ఠుడు యేసు ప్రభు వారు దేవునికి జనతైక కుమారుడు, ఆయనే జ్యేష్ఠుడు దేవునికి. ఆ తరువాత వచ్చిన మనమందరము కూడా మనం ఆయనకు కుమారులము కుమార్తెలము. అయితే మనం దత్తపుత్రులము, మనము కూడా కుమారులమే కానీ మన దత్తపుత్రులము. యేసుక్రీస్తు అయితే జనతైక కుమారుడు. యేసుప్రభు వారు ఎవరండి అంటే అర్థం ఏంటో తెలుసా? జనతైక కుమారుడు అంటే ఏంటో తెలుసా మీకు? దేవునికి జన్మించిన వాడు అని అర్థం. జనతైక కుమారుడు, జన్మించిన కుమారుడు. మరి మనం ఎవరు? దత్తత తీసుకున్నాం మనం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడు? దత్తత తీసుకున్నాడు మనల్ని. మనం దేవుని కుమారులం కాదు, మనం సృష్టించబడిన వాళ్ళము దేవుని చేత. కానీ దేవునికి జన్మించలేదు, కానీ మనం సృష్టించబడిన మనల్ని కుమారులుగా స్వీకరిస్తున్నాడు ఆయన. దత్తత తీసుకుంటున్నాడు. ఈ లోకంలో కూడా దత్తత తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, కన్న కుమారుడు వేరు, దత్తత తీసుకున్న కుమారుడు వేరు, అలాగా. కాబట్టి దేవుని కుమారులందరిలో తన కుమారుడు జ్యేష్ఠుడిగా ఉండాలి. ఆ తరువాత మిగతా వాళ్ళు ఆయనకి తర్వాత కుమారులుగా ఉండాలి అని దేవుడు ముందుగా నిర్ణయించాడట. అయితే ఎవరెవరు తనకు కుమారులుగా ఉండాలో ఈ లోకం అనేది ఇంకా సృష్టించక మునిపే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు అనేక మందిని పలానామే వీళ్ళందరూ కూడా నా కుమారులుగా నా కుమార్తెలుగా ఉండాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడట. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయించాడో వాళ్ళే రక్షణలోకి వచ్చారు. సువార్త అందరూ వినరండి, సువార్త అందరూ అంగీకరించరు, అంగీకరించిన వాళ్ళందరూ రక్షించబడరు. అర్థమైందా మీకు? ఏమండి, కరపత్రాలు అట్టుకెళ్ళి, సువార్త పత్రికలు అట్టుకెళ్ళి యేసుప్రభుని నమ్ముకోండి, ఇది చదువుకోండి అని ఇస్తే వాళ్ళు మారిపోతారా చెప్పండి? సంవత్సరాల తరబడి కూర్చోబెట్టి బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బోధింతుంటేనే మారట్లేదు చాలామంది. ఏమండి, కొన్ని చోట్ల చర్చిల పైన మైకులు ఉంటాయి, పాడే పాట, చేసే ప్రార్థన, మాట్లాడే ప్రతి ప్రసంగం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినపడుద్ది. కానీ ఆ చర్చి దగ్గర మైకులు ఉన్నప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల చూడండి చాలామంది రక్షణ లేని వాళ్ళు ఉంటారు. చాలామంది దేవుని చర్చిలకు వచ్చేవాళ్ళు చర్చికి రారు చాలామంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సంవత్సరాల తరబడి వింటున్నారు కదా, మారిపోతున్నారా? సంవత్సరాల తరబడి విన్న వాళ్ళే మారట్లేదు. ఓ పత్రిక అట్టుకెళ్ళి యేసుప్రభుని నమ్ముకోండి అంటే చెప్తే వాళ్ళు మారిపోతారా? ఏమంటే ఓ కూటానికి వస్తే, ఓ మీటింగ్కి వచ్చి ప్రజలు ప్రార్థన చేసుకున్నంత మాత్రమున వాళ్ళు మారిపోతారా? క్రైస్తవులుగా మారిపోతారా? వాళ్ళు రక్షించబడిపోతారా? రక్షించబడరు. ఇక్కడ వాక్యం చెప్తుంది అసలు రక్షణ ఎవరికి? అందరికీ కాదు రక్షణ. అందరూ పరలోకం రారు, అందరూ నిత్య జీవంలోకి రారు, కొందరు మాత్రమే వస్తారు. ఆ కొందరు ఎవరంటే దేవుడు ముందుగా వారిని ఏం చేశాడంట?
ఏర్పరచుకున్నాడంట. ఆ విషయం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఇంతగా సువార్త వాళ్ళు వింటారు, వాళ్ళ కోసమే ప్రకటించబడుతుంది ఇది. వాళ్ళు ఎక్కడున్నారు? భూదిగంతాల వరకు ఉన్నారు. ఏ దేశంలో ఉన్నారు? అన్ని దేశంలో ఉన్నారు. ఏ భాష మాట్లాడతారు? అన్ని భాషలో మాట్లాడే వారిలోనూ ఉన్నారు. ఎక్కడున్నారో తెలీదు, అక్కడక్కడ ఉన్నారు దేవుని ప్రజలు. వాళ్ళందరికీ అందాలి సువార్త. అందుకని భూదిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు ఆయన. కాబట్టి అలాగ సువార్త విన్న వారిలో ఎవరినైతే దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడో వాళ్ళని ఈ సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఎవరైతే పిలువబడి రక్షించబడతారో, తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి పాపాలు విడిచిపెట్టి పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా వాళ్ళు యేసునొద్దకు వస్తారో, ఎవరి పాపాలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాయో వారిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతున్నాడంట. అందుకనే మొదటి అధ్యాయం నుంచి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి ఈ 8వ వచనం వరకు ఈ విషయాలే ఆయన దృఢపరుస్తూ వచ్చాడు. ఈ విషయాల గురించి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఏ విషయాలు చూడండి 30వ వచనంలో. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో అదిగో వారిని పిలిచాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడు? ఈ జగత్తు పునాది వేయబడక మునిపే, అనగా ఈ లోకాన్ని సృష్టించక ముందే దేవుడు కొంతమంది నిర్ణయించాడట. ముందుగా నిర్ణయించుకున్నాడంట తన పిల్లలుగా. వాళ్ళని పిలిచాడట ఆయన. ఎలా పిలిచాడు ఆయన? సువార్త ద్వారా పిలిచాడు. ఎలా పిలిచాడండి? ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అంటూ దేవుని రాజ్యాన్ని కూర్చున్న సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన తర్వాత అపోస్తులు ప్రకటించారు. ఆయన తర్వాత మాలాంటి సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాగ ఈ సువార్త, ఈ వాక్యాలు, ఈ బైబిల్ వాక్యాలు విని అందరూ వింటున్నారు. ఈ మాటలు లోకంలో చాలామంది వింటున్నారు. విన్న వాళ్ళందరూ ఆయన వాళ్ళు కాదు, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రం ఆయన వాళ్ళు కూడా విన్నారు. విని ఆ పిలుపు ద్వారా వచ్చారు. ఎవరిని పిలిచానో అదిగో వాళ్ళని పరిశుద్ధపరిచాడండి, నీతిమంతులుగా తీర్చాడంటే తన రక్తంలో కడిగేశాడు వాళ్ళని. యేసే రక్తం వాళ్ళని కడిగేసింది. ఎవరిని కడిగింది? యేసే రక్తము. ఏమండి, ఎవరిని కడిగింది? యేసే రక్తము. ఇదిగో వాళ్ళని కడిగింది. యేసు రక్తం ఎవరినైతే కడుగుతుందో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. చూడండి, యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇంకా మన కిందకి చదివితే 9వ వచనం. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆ రీతిగా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులను చేస్తాడంట. కాబట్టి ప్రియులారా, ముందుగా ఎవరిని నిర్ణయించుకున్నాడో దేవుడు, వాళ్ళని సువార్త ద్వారా, బైబిల్ వాక్యాల ద్వారా ఆయన పిలుచుకున్నాడు. పిలిచిన తర్వాత వచ్చారు, వాళ్ళు పశ్చాత్తాపంతో వచ్చారు, సువార్తను నమ్మారు, తమ జీవితాలని దేవునికి సమర్పించుకున్నారు కనుక వాళ్ళని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చాడు. 34వ వచనం, 30వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని పిలిచానో వారు నీతిమంతులుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచేను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమ పరిచాడంట. ఇక్కడ మహిమ పరచడం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపడం. ఏంటండి? పరిశుద్ధాత్మతో నింపడం మహిమ అంటే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూడండి. మీరును సత్యవాక్యమును మీ రక్షణ సువార్తను విని
క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. చూడండి, ఇక్కడ అంట దేవుని ఆత్మ చేత అంట ముద్రించబడితిరి. ఆత్మతో నింపబడ్డారు. మీ సువార్త అంగీకరించిన తర్వాత జీవవాక్యాన్ని మీరు అంగీకరించిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మచేత కూడా మీరు నింపబడ్డారు అని అంటున్నాడు. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడమే అసలైన రక్షణకు గుర్తు. ఎందుకంటే రేపు మన పరలోకానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళేది కూడా పరిశుద్ధాత్ముడే. అసలు మనం చనిపోతే చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించేది కూడా ఎవరు? మట్టిలో మట్టి అయిపోయిన మనల్ని, ప్రాణం పోయిన మనల్ని, ప్రాణాన్ని తిరిగిచ్చేది, మనల్ని మృతుల్లోంచి లేపేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభుని ఎవరు లేపారు? చనిపోయిన యేసు ప్రభుని మృతులలో నుండి ఎవరు లేపారండి? పరిశుద్ధాత్ముడు లేపాడంట. చూడండి, ఇదే చెప్పారు కదా పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. చూసారా, యేసుని లేపిన వాని ఆత్మ. ఎవరు లేపారంట? ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. మృతులలో నుండి యేసుని లేపిందే పరిశుద్ధాత్మ. కనుక ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయనే మనం లేపుతాడంట. అక్కడ ఆవచన మీద ఆయనే చెప్తున్నాడు. అక్కడ కింద చదవండి. యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి ఈ క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు, అంటే చచ్చిపోయిన మిమ్మల్ని కూడా, సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారానే జీవింపచేస్తాడు. అంటే ఆత్మ ద్వారానే మళ్ళీ తిరిగి మనల్ని బతికిస్తాడు. కనుక దేవుని పిల్లలు అనడానికి గుర్తు పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు మీరు ఆ పరిశుద్ధాత్మతో కూడా నింపబడ్డారు కదా అని అంటున్నాడు ఆయన. మీరు పిలువబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ముందుగా దేవుని చేత నిర్ణయించబడ్డారు, తర్వాత పిలువబడ్డారు, తర్వాత నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఆ తరువాత మీరు పరిశుద్ధాత్మతో కూడా మీరు నింపబడ్డారు అని ఆయన జ్ఞాపకం చేస్తూ, మీకు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ఓర్చుకోండి. ఏం చేయాలి? ఓర్చుకోండి. మీరు గొప్ప మహిమని మీరు పొందబోతున్నారు అని పౌలు గారు ఈ 8వ అధ్యాయము 18 నుంచి ఆయన చెప్పే మాటలన్నీ కూడా దాదాపుగా అన్నీ ఓర్పు కోసం, సహనం కోసమే ఆయన మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తులో బలంగా ఉండండి. ఎవరో మిమ్మల్ని క్రీస్తు నుంచి వేరు చేయకూడదు. అంత స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తే ఆయన ఉద్దేశమై ఉందన్నమాట. చూడండి 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును, అంటే మీ అవసరాలన్నీ కూడా తీరుస్తాడు, మీ కష్టాల్లో కూడా మీకు సహాయం చేస్తాడు. మిమ్మల్ని ఇంతగా ప్రేమించాడు దేవుడు. మిమ్మల్ని ఇంతగా ప్రేమించి మీ రక్షణ కోసం తన కుమారుణ్ణే బలిగా అర్పణగా ఇచ్చేశాడు కదా. ఈ అవసరాలన్నీ ఎందుకు తీర్చడైనా? అయితే ఈ శ్రమలు, ఈ కష్టాలు కూడా ఆయన అనుమతించాడు. అందుకే మీకు వస్తున్నాయి ఈ బాధలు. కాబట్టి మీరు ఓర్చుకోండి. అది ఉద్దేశం, అసలైన విషయం. ఎందుకు అనుగ్రహించడం అంటే, కొన్ని అనుగ్రహించబడతాయి, కొన్ని అవసరాలు తీర్చబడతాయి, కొన్ని అవసరాలు మాత్రము తీర్చబడకపోయినా నిరుత్సాహము చెందకండి. ఏం చేయకూడదు? కొన్ని అవసరాలు తీర్చబడకపోయినా, కొన్ని సమస్యలు తొలగకపోయినా మీరు నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమించాడు, మీకోసం తన కుమారుని బలిగా అర్పించాడు. కాబట్టి ఆయన ఎందుకు అనుగ్రహించడు అని ధైర్యపరుస్తున్నాడు. 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపిన వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చూడండి, శిక్ష విధించేవారు ఎవరంటే అండి, యేసు ప్రభువేనంట. శిక్ష ఎవరు విధిస్తారండి? ఒక పాపాత్మురాలైన స్త్రీ పట్టబడింది. అప్పుడు వాళ్ళు అడిగారు, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా
మరి ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది కాబట్టి ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి కదా, మరి నువ్వేం చెప్తావు అన్నారు. యేసుప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయింది అన్నాడు. ఆయన కింద వంగి ఆయన ఏమో రాస్తున్నాడని అక్కడ వాక్యంలో ఉంది. సరే, వాళ్ళందరూ ఏం చేశారు, మొత్తానికి వాళ్ళ హృదయంలో పొడవబడి ఒప్పింపబడి ఆ రాళ్ళు అక్కడ వదిలిపెట్టి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత యేసయ్య అంటున్నాడు, అమ్మ ఎవరూ నిన్ను శిక్షించలేదా అని అంటే, లేదు ప్రభు. అప్పుడు యేసయ్య అంటాడు, నేను నిన్ను శిక్షించను అంటాడు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు శిక్షించడు అని. ఏంటండి, యేసు ప్రభు వారు శిక్షించడు అని. మరి ఎవరు శిక్షించారు? మరి అప్పుడు శిక్షించలేదు అంతే యేసు ప్రభు వారు, కానీ శిక్ష మాత్రం విధించేవాడు ఎవడట? యేసు ప్రభువేనంట. శిక్ష విధించువాడు ఎవడు అంటున్నాడు అక్కడ చూడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంటే యేసుక్రీస్తే శిక్షలు వేసేవాడు అన్నమాట. అందుకనే రేపు తీర్పు దినాన్న ధవల సింహాసనం మీద, తీర్పు సింహాసనం మీద ఆయన కూర్చుండి తీర్పు తీర్చేది ఎవరో? యేసు ప్రభువారే. తీర్పు తీర్చి ప్రతివానికి వాని శిక్ష ఎంతో నిర్ణయించేది యేసు ప్రభువారే. అంతేకాదు, మరి పరిశుద్ధులైన వారికి బహుమానాలు ఏంటండి? పరిశుద్ధులైన వారికి ఏమేమి దక్కాలో వారి కష్టానికి తగ్గట్టుగా, వాళ్ళ ప్రయాస తగ్గట్టుగా, వాళ్ళు పడిన శ్రమకు తగ్గట్టుగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ వాళ్ళు పొందిన శ్రమలు, అవమానాలు, కష్టాలు, నిందలు ఇవన్నిటికీ తగ్గట్టుగా ఫలం కూడా ఎవరిస్తారంట? యేసుప్రభువే ఇస్తాడు. వాళ్ళకి కూడా యేసుప్రభువే ఇస్తాడు. కాబట్టి శిక్ష విధించేవాడు ఎవరంటే యేసుప్రభువే, చనిపోయిన యేసుక్రీస్తు. అంతేకాదు, ఆ యేసుప్రభు గురించి చెప్తున్నాడు. ఎంత శిక్ష విధించేవాడిని మనం ఇంకా బలంగా ఆయన ఎవరో గుర్తించడానికి చెప్తున్నాడు. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును. దేవునికి స్తోత్రం. మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఇద్దరు. ఎంతమంది అండి? మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఇద్దరు ఉన్నారు. ఒకరెవరు? మనం ఇందాక చెప్పుకున్నాం. ఎవరండి? ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నారు. మరి రెండో వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారండి? మా కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? మా మేలు ఎవరు కోరతారంటే ఇదికి ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇద్దరు సాక్షుల మాట ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. అంటే మన కొరకు ప్రార్థన చేయడానికి ఇదిగో యేసు ప్రభు కూడా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దిగులు చెందకండి. యేసయ్యను నమ్ముకున్న మీరు, రక్షణలోకి వచ్చిన మీరు, మారు మనసు పొందిన మీరు, దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టిన మీరు నిరాశ చెందకండి. త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం మహిమపరచబడతాం. మనం కూడా పరలోకానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకి ఆయన తగిన బహుమానాల్ని, తగిన ఫలాల్ని దేవుడు మనకి ఇస్తాడు. అన్నింటికంటే ముఖ్యమైనది ఆ నిత్య జీవంలో మనం నివసిస్తాం. హల్లెలూయా. ఆ పరలోకంలో నివసిస్తాం. ఇంకంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? నరకములో అగ్నిలో కాలే కంటే పరలోకంలో ఒక చిన్న చోటు మనకు కూడా ఒక భాగ్యం, నివసించే భాగ్యం ఆ పరలోకంలో మనకు కూడా దక్కితే ఎంత మహాభాగ్యము. అక్కడ ఇంకా మంచి యోగ్యమైన జీవితము, ఇంకా ఎక్కువైన మహిమను మనం పొందాలనుకుంటే ఇక్కడ దేవునికి మహిమకరంగా జీవించండి. ఈ భూలోకంలో దేవుని చిత్త ప్రకారంగా జీవించండి. శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, హింసలు వచ్చినా, ఆఖరికి మరణమే వచ్చినా వాటిని సహించుకోండి. ఆ కింద అదేం చెప్తున్నాడు మరలా ఆయన చివరి మాటలు అయ్యే చూడండి. చివరి మాటలు 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? అంటే ఇలాంటి నిర్ణయం రావాలన్నమాట. మనకి ఇలాంటి నిర్ణయం రావాలంట. క్రీస్తు ప్రేమ నుండి అంటే నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను, నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. ఈ నమ్మకం నుంచి, ఈ ప్రేమ నుంచి, ఈ భక్తి నుంచి, ఈ సహవాసం నుంచి ఎవడు నన్ను దూరం చేస్తాడు అనే ఒక తీర్మానం చేసుకోండి, ఒక నిర్ణయం చేసుకోండి మీ హృదయంలో బలంగా. అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? శ్రమ అయినను అంటే కొంతమంది శ్రమలు వస్తాయి, మరి కొంతమందికి వాళ్ళ పరిస్థితులను బట్టి శ్రమలు. కాబట్టి శ్రమ వచ్చినా సరే
నేను దేవుణ్ణి విడిచిపెట్టను, శ్రమ వచ్చినా సరే నేను యేసుక్రీస్తుని విడిచిపెట్టను అని ఒక తీర్మానం చేసుకోండి. ఆ శ్రమలు సహించడానికి కావాల్సిన ఓర్పును, సహనాన్ని మీరు కూడగట్టుకోండి అంటున్నాడు పౌలు గారు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, అబ్బో అంటే కొంతమంది కరువు కూడా ఉంటుంది అన్నమాట. అంటే అన్నీ ఒకరికే వస్తాయని కాదు ఇక్కడ. కొంతమందికి కొన్ని రకాలైన శ్రమలు, కొంతమందికి కొన్ని రకాలైన బాధ, కొంతమంది కరువు, ఏమండి తిండి ఉండదు, కొంతమందికి చాలీసాలను తిండి ఉండొచ్చు, కొంతమందికి వస్త్రాలు ఉండవు, అంటే సరైన వస్త్రాలు ఉండవు. అందరూ మంచి మంచి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. మన మంచి మంచి వస్త్రాలు ధరించడానికి మన ఆదాయము అంత లేదు కాబట్టి మనం సామాన్యమైన కొన్ని వస్త్రాలు మాత్రమే. దేవునికి స్తోత్రం. చాలామంది సంవత్సరంలో ఒక జత బట్టలు కూడా కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు. సంవత్సరానికి ఒక జత కూడా కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. ప్రియులారా, మరి వాళ్ళు వస్త్రహీనులుగా ఉన్నట్టే కదా. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమయో 3 సంవత్సరాల క్రితమయో కొనుక్కున్నాయో వాటితోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. కొంతమంది సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళకేమో అది, వీళ్ళకేమో ఇది, వీళ్ళకి వచ్చే శ్రమేమో వాళ్ళకి లేదు, వాళ్ళకి వచ్చే శ్రమేమో వీళ్ళకి లేదు, వీళ్ళకి వచ్చే నిందలేమో వాళ్ళకి లేవు, వాళ్ళకి వచ్చే నిందలేమో వీళ్ళకి లేవు. మొత్తానికి కొంతమందికి శ్రమలు, కొంతమందికి బాధలు, కొంతమందికి కరువులు, కొంతమందికి ఏమో వస్త్రహీనత, కొంతమందికి ఉపద్రవము, కొంతమందికి ఖడ్గము అంటే మరణం అన్నమాట. ఇవన్నీ ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. 36వ వచనంలో ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. ఇవన్నీ నువ్వు ఎలా సహించుకోవాలి, ఎలా ఓర్చుకోవాలి, ఎలాగంటే నిన్ను బట్టి. నిన్ను అంటే ఎవరు? దేవుణ్ణి బట్టి, యేసుక్రీస్తుని బట్టి మనం ఓర్చుకోవాలి. ఎలాగా? ఒక గొర్రెలాగా. ఎలాగంటండి యెషయా భక్తుడు అంటున్నాడు ఏమని? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము, అన్నిట్లో విజయం మందే. చివరికి మనమే గెలుస్తాం. నీకు గొప్ప బహుమానం ఉంటుంది. నిత్య జీవంలో నీ స్థానం గొప్ప స్థితిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎంత సహించుకొని, ఎంత ఓర్చుకొని క్రీస్తులో నువ్వు బలంగా ఉండి యేసుని విసర్జించకుండా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ, దేవుడిచ్చిన ఈ రక్షణ కాపాడుకుంటూ నువ్వు బ్రతికావో దానికి తగ్గట్టుగా మహిమ నువ్వు పరలోకంలో పొందుకుంటావు. చదవండి, చివరి వచనాలు చదువుకుని మనం ముగిందాం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను అంటే నేను బతికినా చచ్చినా, దేవదూతలు వచ్చినా, ప్రధాన దూతలు వచ్చినా, ఇప్పుడు ఉన్నవి వచ్చినా, ఇంకా కొంతకాలం నేను బతికినా, రాబోవి అయినను, అధికారములైనను, ఆ ఎత్తైనను లోతైనను, సృష్టించబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అందాలి. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఏం చేస్తున్నామంటే అంటే నిర్ణయం చేసుకున్నాక అసలు ఏది నన్ను ఎడబాపలేదు. ఎవ్వడు నన్ను దేవుళ్ళో నుంచి, యేసుక్రీస్తుని ఎవ్వడు నన్ను దూరము చేయలేడు. దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసము నుండి, సంఘము నుండి, భక్తిలో నుండి, ఈ పరిశుద్ధతలో నుండి, ఈ నీతిలో నుంచి, ఈ ప్రార్థనా జీవితంలో నుంచి ఏది ఎవడో నన్ను ఎడబాపలేడు. నేను దేనికి లోబడను. అవసరమైతే ప్రాణం పోయినా సరే, అంటే ఖడ్గమైనను అన్నాడు కదా, అదే ఖడ్గం అంటే ప్రాణం పోవడమే. అక్కడ మరణమైనను అని కూడా చెప్పాడు. కాబట్టి మరణమైనా సరే, ఏమొచ్చినా సరే, సావన్న సత్తాను కానీ నా రక్షణ మాత్రం నేను వదులుకోను. సావన్న సత్తాను కానీ యేసుక్రీస్తుని మాత్రం నేను విడిచిపెట్టను. సావన్న సత్తాను కానీ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను బ్రతకను. ఆయన చిత్తం చొప్పున జీవిస్తాను అని ఇలా మంచి తీర్మానాలు చేసుకోండి. త్వరలోనే ప్రభు వస్తాడు. లేదా మీరైనా మీ కాలం ముగించి వెళ్తారు, వెళ్ళి ఆ మహిమను పొందుతారు. ఎందుకంటే మీరు రక్షింపబడిన వారు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేర్చాడు, ఇంకా ఎందుకంటే ఆయన మిమ్మల్ని తన పరిశుద్ధాత్మతో నింపి మీరు నా బిడ్డలు, మీరు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివని ఆయన రూఢీపరిచాడు. ఆయన
రుజువుపరిచాడు. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్ముడే నీతో చెప్తున్నాడు నువ్వు దేవుని కుమారుడివి అని. నువ్వు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుని కుమారుడు అని నీతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, నీ ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అదే కదా 8వ అధ్యాయంలో చెప్పాడు. 16వ వచనంలో ఏమంటున్నాడండి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమైతే మన వారసులం. దేనికి? పరలోకానికి వారసులు. నువ్వు త్వరలోనే పరలోకానికి వెళ్తావు. కొంతకాలమే నీకు ఈ శ్రమలు. ఎవడు మిమ్మల్ని కొట్టినా తిట్టినా చంపేసినా సరే సావండి, పర్లేదు, ఆ పరలోకాన్ని మీరు పొందుకోగలుగుతారు. తిరిగిపోకండి, మీరు పొందిన రక్షణ మీరు పోగొట్టుకోకండి అని ధైర్యం చెప్తూ ఈ 8వ అధ్యాయాన్ని పౌలు గారు ముగించారు. ఇంతటితో సంపూర్ణ సువార్త ఆయన చెప్పినట్టు అయ్యింది. కాబట్టి ప్రియులారా, ఈ సందేశం విన్న వాళ్ళు సంపూర్ణ సువార్త ఏంటో మీకు తెలియకపోతే 1వ అధ్యాయం నుంచి మనం అధ్యాయాలుగా ఈ యూట్యూబ్లో పెట్టాము, 2వ అధ్యాయం తప్ప. ఎందుకంటే అది సరైన సౌండ్ రాక మనం ఆ అధ్యాయాన్ని మనం యూట్యూబ్లో పెట్టలేకపోయాం. ఈ అధ్యాయాలు పూర్తయిన తర్వాత ప్రభు చిత్తమైతే ఏదో ఒక రోజు మరలా ఆ వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ 3వ అధ్యాయంలో కవర్ చేశాను నేను. కనుక ఆ 8 అధ్యాయాలు కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక సమయం తీసుకుని పూర్తిగా వినండి, సంపూర్ణ సత్యం తెలుసుకోండి, సంపూర్ణంగా రక్షించబడండి. వీలైతే అనేక మందికి షేర్ చేయండి, ఈ లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థించండి. మేమందరం కూడా దేవుని బిడ్డలైన మీ అందరి కోసం, మీ రక్షణ కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామని మీకు తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మీ అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.